నమస్తే. ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఈరోజు పేపర్ నుండి చూద్దాం. విపత్తు వేర పంటల బీమా ఈసారి అక్టోబర్లో బీమా చేసి దేశంలో రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు ఇంతకుముందు నష్టపోతే ఎటువంటి నష్టపరాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరాన 5,000 10,000 ఇస్తాను. ఇప్పుడు అట్లా కాకుండా ఏ పంట అని రాసుకుంటే ఆ పంటకి ఏమైనా నష్టం అయితే పంట బీమా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనం చూడవచ్చు. యూజీసీ నెట్ పరీక్ష రద్దు. యూజీసీ పరీక్ష రద్దు అన్నట్టుగా మనం వార్త చూడవచ్చు. ఇంతకుముందు నీట్ పరీక్షలో కూడా కేంద్రం అలసత్వం వహించి ఇంతకుముందు దేశం మొత్తం మీద కలిసి 24 లక్షల మంది విద్యార్థి జీవితాలను ఆగం అయిపోయిన కథ మనం చూసినాం. ఇంతకుముందు అది నీట్ పరీక్ష అలా అవకతవక జరిగినట్టే దాన్ని కూడా రద్దు చేసిళ్ళు. దాంట్లో దొంగలు కూడా దొరికిళ్ళు. ఇప్పుడు మళ్ళీ యూజీసీ నెట్ పరీక్ష కూడా రద్దు అని చెప్పేసి వార్త మనం చూడవచ్చు. సింగరేణిని ప్రైవేటీకరించాం, కేసు అసత్య ప్రచారం చేశారు. ఎవరంటారు? కిషన్ రెడ్డి అంటాడు. బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మేము సింగరేణి కానీ వేరే బొగ్గలను కానీ ఎక్కడ కూడా ప్రైవేటీకరించాం, ప్రైవేట్ వ్యక్తుల పోనీయం. కాకపోతే ఏంటంటే బొగ్గు వేలం వేస్తుండ్రు. ఎవరు దేన్ని? ఆ బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నాం తప్ప వేలం వేయడం వల్ల డబ్బులు వస్తాయి, దాని ద్వారా మనం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుకో తప్ప మేము ప్రైవేటీకరించాం కానీ వేలం వేస్తున్న వార్త మనం చూడవచ్చు. రేపు ఎన్ని బ్లాకులు వేలం వేస్తారట? 60 బొగ్గు బ్లాకులను రేపు వేలం వేస్తున్న వార్త మనం చూడవచ్చు. అక్టోబర్లో RRR అంటే హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్న వార్త గత వారం నుంచి వస్తుంది. అక్టోబర్లో టెండర్లు పిలిచి స్టార్ట్ చేస్తున్న వార్త చూడవచ్చు. అట్లాగే తెలంగాణ భవన్లో, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఇంతకుముందు ఒకటే అంతస్తులో ఉండే, ఇప్పుడు 22 అంతస్తుల్లో అంగరంగ వైభవంగా పెద్దగా ఒక రాజధాని లెక్క తెలంగాణ భవన్ అంటే తెలంగాణ అంటే ఒక రాజధాని లెక్క 22 అంతస్తుల్లో తెలంగాణ భవన్ నిర్మిస్తారని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. అట్లాగే హైదరాబాద్ బెంగళూరు హైవేను కూడా పునరుద్ధరించినట్టు తెలుస్తుంది. ఇంకోటి విజయవాడ హైదరాబాద్ హైవే మీద కూడా ఉన్న బ్లాక్ను తొలగించి జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్న ఎవరు చెప్తున్నారు? బట్టి విక్రమార్క చెప్తున్న వార్త మనం చూడవచ్చు. కొత్త విద్యుత్ పాలసీ త్వరగా తీసుకొస్తాం. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది, రెప్పపాటు కూడా కోతలు లేవు. విద్యుత్ ఇంతకుముందు కేసీఆర్ చేసినప్పుడు ఛత్తీస్గఢ్ కాడ ₹3 పెడితే ఒక యూనిట్ కొనాల్సిన కరెంట్ను ₹5 పైన చిల్లర పైన కొని రాష్ట్రానికి పెద్ద భారం చేసిండు. బట్టి విక్రమార్క ఏమంటుండే? ఇప్పుడు అసలు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది, రాబోయే తరం అంటే ఇక ఈ 5 సంవత్సరాల్లో రెప్పపాటు కూడా కరెంటు పోదు, ఆ విధంగా చేస్తామనే వార్త మనం చూడవచ్చు. ఏపీలో ప్రక్షాళన చురువు. 19 మంది ఐఏఎస్ స్థానాల్లో. ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు వైఎస్ జగన్ ఏం చెప్తా చేసిన అధికారులు, ఐఏఎస్ అధికారులు ఉన్నారట, వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని స్థానాంతరం చేయడం, కొందరికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ చేసి వాళ్ళు కక్ష సాధింపు లెక్క. ఇంతకుముందు పాత అధికారులు, ఐఏఎస్ అధికారులు కక్ష సాధింపు లెక్క, అపోజిషన్ పార్టీ అంటే కక్ష సాధింపు లెక్క ఏ పని చేయకుండా వైఎస్ జగన్ ఏం చెప్తా చేసినట్టు అప్పుడు ఆ గవర్నమెంట్లో. కాబట్టి వాళ్ళని గుర్తించి ఇప్పుడు ఎవరైతే 10 మంది ఐఏఎస్ ఉన్నారో వాళ్ళని గుర్తించి స్థానచలనం చేయడం, కొందరికి పోస్టులు ఇవ్వకపోవడం, ఇలాంటి జరుగుతున్న వార్త ఆంధ్రలో మనం చూడవచ్చు. వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు. దేనికి? వరికి, జొన్నకి, పత్తి సహా. మామూలుగా పల్లెటూళ్ళలో విలేజ్లలో అన్ని రాష్ట్రాలు దాదాపు ఏంది ఎక్కువ తెలంగాణ, ఆంధ్రలో మాత్రం వరి పండిస్తారు, జొన్న, పత్తి ఇవి కూడా పండిస్తారు. కాబట్టి వీరికి మద్దతు ధర ఇస్తున్న వార్త మనం చూడవచ్చు. కరీంనగర్కు ప్రారంభించిన సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ టైం కరీంనగర్కి వస్తారు. కాబట్టి కరీంనగర్కి ఎంట్రీ కాగానే కరీంనగర్ భూమిని ముద్దాడిన వార్త మనం చూడవచ్చు. కరీంనగర్ ప్రజల వల్లనే నాకు ఈ పదవి వచ్చింది, ఇది ప్రజలు ఇచ్చిన భిక్ష ఈ పదవి అని చెప్పేసి చెప్పిన వార్త మనం చూడవచ్చు. ఢిల్లీకి వడదెబ్బ. గడిచిన 20 మంది మృత్యువాత. దాదాపు ఇప్పుడు జూన్లో అన్నింటిలో అక్కడక్కడ చిరుజల్లు పడుతున్నాయి దక్షిణాదిలో. ఢిల్లీలో మాత్రం వడదెబ్బతోటి 20 మంది, గత వారం నుంచి 20 మంది చనిపోయిన వార్త మనం చూడవచ్చు. మరి ఢిల్లీ డిఫరెంట్, అది కూడా మన దేశమే కానీ మరి అక్కడికి చల్లకుండా ఈ టైంలో మరి ఆడ వడదెబ్బ, అక్కడ వడదెబ్బకు చనిపోయిన వార్త మనం చూడవచ్చు. మరి అక్కడ ఇప్పుడు జూన్లో వడదెబ్బ ఏందో అర్థం కాదు ముచ్చట. మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఘటన. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ తోటి ఆ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్పై అత్యాచారం చేసిన ఘటన చూడవచ్చు. ఇంతకుముందు కూడా వేరే స్టేషన్లో కూడా ఇట్లా జరిగినట. సరే అవన్నీ నెట్టుకుంటూ వచ్చిళ్ళు. ఇది మాత్రం గన్ను పెట్టి
వాళ్ళు ఎవరైనా ఒప్పుకోకపోతే, లేడీస్ ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళకి గన్ను పెట్టి అత్యాచారం చేసిన చరిత్ర ఈయనకు ఉందట. అందుకే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి ఈయనను ఈ భవానీ సేన్ గౌడ్ను కాళేశ్వర ఎస్ఐని విధుల నుంచి తొలగించిన వార్త మనం చూడొచ్చు. ఒక ఎస్ఐ ఈ విధంగా ఉంటే సమాజం ఎట్లా బాగుపడుతుంది? జనాలకు సర్వీస్ చేసేదే పోలీస్ స్టేషన్, ఎస్ఐ, సిఐ, ఈ క్యాడర్. వాళ్ళే ఇట్లాంటి తప్పులు చేస్తే వాళ్ళు ఎవరు శిక్షించారు? అందుకే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద స్పందించి ఎమ్మటే అతన్ని విధుల నుంచి తొలగించిన వార్త మనం చూడొచ్చు. అంటే ఇది ఒకటే కాదు ఈయన చేసింది, ఇంకెన్నో వందల ఉన్నాయట. లాస్ట్కి కాళేశ్వరంలో దొరికిపోయాను. ఈ కాళేశ్వరం తోటి లాస్ట్ అయిపోయింది అనే కదా. అందుకే నన్ను విధుల నుంచి తీసేసిన వార్త మనం చూడొచ్చు. జీరో ఎందుకయ్యాం? లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత సమావేశం. చూసుకో కదా, ఎప్పుడైనా ఏ పార్టీ అయినా కూడా ఓడిపోవాలని ప్రజల ముందుకు వచ్చి మేము ప్రజల తీర్పును శిరస వహిస్తామని చెప్పేసి ఏదో చిన్న ముచ్చట ఏదో చెప్తే జనాలు కూడా సంతోషం. సరే పర్లేదు వీళ్ళు చేసిళ్ళు, సరే మార్పు కోరుకున్నాం ఏ విధంగా అని చెప్పి జనాలు అనుకుంటారు. అది ఆనవాయితీగా పద్ధతి. వీళ్ళు టీఆర్ఎస్ మాత్రం లోక్సభ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఓడిపోయిన తెల్లారి కనపడకుండా మచ్చు కనపడకుండా పోతాను. మీడియాకు దొరకకుండా మచ్చు కనపడకుండా జనాలకు ఏం ముచ్చట చెప్పకుండా పోతాను. వీడు కేసీఆర్ కానీ కేటీఆర్ ఒక అవమానం కింద భరిస్తాను. అసలు ప్రజలంటే లెక్క లేకుండా చేస్తాను. ఓడిపోగానే మీడియా ముందుకు వచ్చి ప్రజల తీర్పును మేము గౌరవిస్తామని చెప్పేసి చెప్పాలి. ఏ పార్టీ అయినా ఎంత పెద్దలైనా కూడా అది చెప్పకుండా మీడియాకే కనపడకుండా ఓడిపోగానే తోక ముడిచిపోతాను ఎవరు? కేసీఆర్, కేటీఆర్. మరి ఇప్పుడు ఏమంటాను, మనం జీరో ఎందుకు అని చెప్పి జూలైలో, ఇప్పుడు జూన్ నడుస్తుంది, జూలైలో సమీక్ష సమావేశం ఉంటుందట. దొంగలు పడంగా 6 నెలలకు అంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ కథ ఇట్లా ఉన్నది. వీళ్ళ పార్టీ పని కూడా అయిపోయింది. ఈ విధంగా జూలైలో వాళ్ళు సమీక్ష పెడతారట. జీరో ఎందుకు మనకు ఒక సీటు కూడా ఎందుకు రాలేదని చెప్పి దాని సమీక్ష జూలైలో పెడతారన్న వార్త మనం చూద్దాం. ఇవి ఈరోజు వార్త.